గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ షాలిని. వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే జమిలీ బిల్లు జేపీసీకి ఓటింగ్ ద్వారా లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 ఓట్లు అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఈ జమిలీ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు బిల్లు తేవడం నియంతృత్వం అని విమర్శ. రాష్ట్రాల అధికారాలపై పెత్తనం కాదన్న ప్రభుత్వం. బెషరతుగా మద్దతు ఇచ్చిన తెదేపా ప్రధాని జేపీసీకి పంపామన్నారు అమిత్ షా అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం కొన్ని జిల్లాలకు అతి భారీ వర్ష సూచన అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే అందరూ కాదన్న అదానికే సమర్పయామి, ఒప్పందం కూడదన్న ప్రభుత్వ శాఖలు బేఖతరు చేసిన జగన్ మంత్రివర్గం అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ధరలు తగ్గుతాయి, బేరం ఆడదామన్న ఆర్థిక శాఖ ఆయన పట్టించుకొని నాటి రాష్ట్ర ప్రభుత్వం. ఒప్పందానికి ఆగా మేఘాలపై అనుమతులు, అదనపు ఖర్చులతో భారంగా మారిన ఒప్పందం. జగన్ మాయపై రాయిటర్స్ ప్రత్యేక కథనం అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే సంక్రాంతి తర్వాత బడిలో పోషకాల భోజనం 4 జోన్లుగా స్థానికత ఆధారంగా ఆహారం అన్నట్లు కూడా మరి ఇక్కడ ఇక బడికి సంబంధించిన న్యూస్ని చూస్తున్నాము. వాహనాలకు టోల్ మోత, రోజులో ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు వసూలే, 4 టోల్ ప్లాజాల్లో మాత్రమే మినహాయింపు అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే పొగ మంచు, అప్రమత్తం కాకుంటే ముప్పు. దేశంలో ఏటా శీతాకాలంలో 30,000 రోడ్డు ప్రమాదాలు, విహారయాత్రల వేళ జాగ్రత్త అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే రాష్ట్రంలో డైకిన్ 1000 కోట్ల పెట్టుబడులు, శ్రీ సిటీలో 75 ఎకరాల్లో ఏసీల తయారీ యూనిట్ ఏర్పాటు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే సేవా దృక్పథంతోనే వైద్య వృత్తికి గౌరవం, ప్రజలు యోగా ప్రాణాయామం చేయాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. ఘనంగా మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం, మరో 10 ఎకరాల కేటాయింపునకు సిద్ధమని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక స్టెల్లా నౌకలో 1320 టన్నుల పేదల బియ్యం, బార్జిలోని 1064 టన్నులు పీడీఎస్ నిల్వలే. అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ హెచ్చరించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక జమిలీ ఎన్నికల విషయానికి వస్తే 2034 నుంచి జరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తిరుమలలో 5 డ్యాంల భద్రతపై దృష్టి, జల వనరుల శాఖ ఆధీనంలోకి ఆ డ్యాంలు. కేంద్ర జల సంఘం డైరెక్టర్ సిఫారసులు, భక్తుల భవిష్యత్తు నీటి అవసరాలపైన పరిశీలన అన్నట్లు కూడా ఇక తిరుమల డ్యాంకు సంబంధించిన న్యూస్ని ఇక్కడ చూడొచ్చు. ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక మరొక పేపర్కి వెళ్ళినట్లయితే సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ని మనము ఒకసారి చూద్దాం. మూడు నెలల్లో ముగించేద్దాం, చంద్రబాబు అవినీతి కేసులకు ఇదే డెడ్ లైన్. విజయవాడలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లూథ్రా అని మనం ఇక్కడ చూడొచ్చు. పోలీస్, సిఐడి, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో 2 రోజులు భేటీ. సాక్షులను బెదిరించండి, పత్రాలు తారుమారు చేయండి, ఎంతైనా వేధించండి, వాంగ్మూలాలు మార్చండి, కేసులు క్లోజ్ చేసే పని నేను చూసుకుంటాని లూథ్రా వ్యాఖ్యానించినట్లు, అలాగే పకడ్బందీ పథకం సిద్ధం చేశారంటున్న పోలీస్ వర్గాలు అని కూడా మనం సాక్షి పేపర్లో చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూస్తే విద్యార్థినికి గోల్డ్ మెడల్ అందజేస్తున్న రాష్ట్ర ముర్ము. చిత్రంలో గవర్నర్, జస్టిస్ నజీర్, అలాగే సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నట్లు మనం చూడొచ్చు. మారుమూల ప్రాంతాలకు వైద్యం అందాలి, వైద్య వృత్తిలోకి రావడం అంటే సేవా మార్గాన్ని ఎంచుకోవడమే. యువ వైద్యులు పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించాలని కూడా మరి ఇక్కడ విద్యా సంస్థకు మొదటి బ్యాచే బ్రాండ్ అంబాసిడర్లు. వైద్య పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా భారత్. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్యానించినట్లు కూడా మనం ఇక్కడ ఈ వ్యాఖ్యలు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే పింఛన్ తుంచన్, మరో 3 లక్షల మందిపై వేలాడుతున్న కత్తి. ఇప్పటికే 1.57 లక్షల మందిని తొలగించిన కూటమి సర్కార్. పైలట్ సర్వే ప్రకారం 10,958 మందిలో 563 మందిని అనర్హులుగా తేల్చిన వైనమని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే పీజీలో స్థానికులే, లోకల్ అర్హత ఉండి రాష్ట్రం వెలుపల ఎంబీబీఎస్ చేసిన స్థానికులే.
మెడికల్ పీజీ సీట్ల భర్తీపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు. 2024-25 విద్యా సంవత్సరానికి మాత్రమే తీర్పు పరిమితం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 148 చట్ట విరుద్ధమని ప్రకటించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పోలీస్ స్టేషన్లో పరీక్ష పత్రాలు దిద్దుబాటు చర్యలు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ. అన్ని ప్రశ్న పత్రాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఉంచాలని ఆదేశాలు. పరీక్షకు గంట ముందు తీసుకోవాలని ఆదేశాలు మరి జారీ చేసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ మరొక పేపర్కి వెళ్ళినట్లయితే జేపీసీకి జమిలీ బిల్లులు. ఇక మనం ఈనాడు పేపర్లో చూసినట్లుగానే జమిలీ బిల్లులకు ప్రవేశపెట్టిన న్యూస్ని అయితే ఇక్కడ మరొకసారి మనం చూడొచ్చు. ఇక లోక్సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే రోగుల చెంతకే వైద్య సేవలు, టెక్నాలజీతో వైద్య రంగంలో అద్భుతాలను కూడా సీఎం చంద్రబాబు తెలిపినట్లు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే కంప్యూటర్ ఆధారిత పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ సంస్థల్లోనే ఏడాదిలో ఎన్టీఏ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. నవోదయ కేవీలను సిబిటి కేంద్రాలుగా చేయాలి. 50 మంది పరీక్షలు రాసేలా గ్రామాల్లో కేంద్రాలు అన్నట్లు కూడా ఇక్కడ మరి వచ్చే ఏడాది ఎన్టీఏ ప్రక్షాళన కూడా ధర్మేంద్ర ప్రధాన్ తెలిపినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే 90 రోజులు 31 మంది సభ్యులు జమిలీ బిల్లులపై 48 గంటల్లో జేపీసీ. 2029 నుంచే జమిలీ ప్రక్రియ. లోక్సభ పదవి కాలానికి అనుగుణంగానే అసెంబ్లీల పదవి కాలం. బిల్లులో పలు కీలక అంశాలు అన్నట్లు కూడా ఇక దానిపై కసరత్తు చేస్తున్నట్లు కూడా చూడొచ్చు. జమిలీ మనకు కొత్త కాదు. లోక్సభ రాష్ట్ర అసెంబ్లీకి 9 సార్లు ఉమ్మడి ఎన్నికలు, 25 ఏళ్ల నుంచి ఏకకాలంలో నిర్వహణ అన్నట్లు కూడా తెలిపినట్లు మనం చూడొచ్చు. విన్నపాలపై విన్యాసాలు, పరిష్కారంపై అధికారుల మాయలెక్కలు, దరఖాస్తులు పరిష్కారం అయినట్టుగా ఎంట్రీలు, పై స్థాయిలో ఒత్తిడి రాకుండా బుట్ట దాఖలు అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. పెండింగ్ కనిపించకుండా మ్యాజిక్, సంతృప్త స్థాయి బాగుందంటూ నివేదికలు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సరైన సమాధానం చెప్పాలని అధికారులు, ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూడండి అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 18,000 మంది భారతీయులపై బహిష్కరణ కత్తి. అమెరికాలో అక్రమ వలసదారుల జాబితా సిద్ధం. ఇందులో ఏపీ వారు, పంజాబీలు, గుజరాతీలు తిప్పి పంపేందుకు నేషనల్ గార్డ్స్ వాడతాని కూడా మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు మనం చూడొచ్చు. ఇది తమ దేశంపై దురాక్రమణానికి కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. భారత్ సహకరించడం లేదంటూ ఐసీఈ నిధులు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మా వాట తేల్చాకే గోదావరి జిల్లాలో ఛత్తీస్గఢ్ వాడుకొని 147 టీఎంసీలు మాకే దక్కుతాయి. గోదావరి కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పనున్న ఆంధ్రప్రదేశ్. రేపు రాష్ట్రాలతో కేంద్రం సమావేశం అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మద్దతు ధరలకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాల మాఫీ, పీఎం కిసాన్ 12,000కు పెంపు, సంచలన సిఫారసులు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం. ఆత్మహత్యల నివారణకు అవే బ్రహ్మాస్త్రాలని కమిటీ స్పష్టీకరణ చేసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే పర్యాటక పాలసీతో అద్భుతాలు, పెట్టుబడిదారులకు అండగా ఉంటాం, భయం లేకుండా ఏపీలో పెట్టుబడులు పెట్టండి. పర్యాటకానికి పరిశ్రమల తరహా రాయితీలు, పర్యాటక పెట్టుబడిదారుల భేటీలో మంత్రి దుర్గేష్. ఏపీ పర్యాటక పాలసీ 2024ను విడుదల చేసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే తొలి పైపుడు గ్యాస్ రాజధానిగా అమరావతి. ఐఓసీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత. ఇక కోస్తాకు వానగండం అని కూడా మనం ఇక్కడ న్యూస్ చూడొచ్చు. చేనేత వస్త్రాల ధరలు పెంపు, సంక్షేమ శాఖల కొనుగోళ్లకు వర్తింపు, ఏటా 10% పెంపునకు ప్రభుత్వం ఓకే అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. విద్యార్థి చొక్కాకు 98 రూపాయల 90 పైసలు, ప్యాంటుకు 175 రూపాయల 40 పైసలు 2024-25 సంవత్సరానికి వర్తింపు అన్నట్లు కూడా మనం ఇక్కడ స్కూల్కి సంబంధించిన యూనిఫామ్కి సంబంధించి చూస్తున్నాం. ఆర్టీసీ సిబ్బందికి నైట్ అలవెన్స్ విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు. జీతంతో పాటు చెల్లించాలనే ఆదేశం. 300 రూపాయల నుంచి 150 రూపాయలకు కోసారంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇవి ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక నెక్స్ట్ వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే రాష్ట్రపతికి సీఎం గవర్నర్ ఘన స్వాగతం. ఈ నెల 21 వరకు రాష్ట్రంలోనే శీతాకాల విడిది.
20న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ అన్నట్లు కూడా మనం చూడొచ్చు. అప్పులపై గరం గరం, అసెంబ్లీలో భట్టి హరీష్ నడుమ మాటల యుద్ధం జరిగినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే 1-2 రోజుల్లో కేటీఆర్కు నోటీసులు, ఫార్ములా ఈరేసి వ్యవహారంలో కేసు నమోదుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. డైరెక్టర్ నేతృత్వంలో దర్యాప్తు, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా న్యాయ సలహాలు, ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఉన్నతాధికారుల మీటింగ్, విదేశాలకు డబ్బు చెల్లింపుల వ్యవహారం కావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగే ఛాన్స్ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే లోకలే. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే మహిళ కడుపులో 14 కోట్ల కొకైన్, చెన్నై ఎయిర్పోర్ట్లో కెన్యా స్మగ్లర్ అరెస్ట్ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే ప్రతి కమతానికి భూదార్ నంబర్, అబాది భూములకు కూడా ధరణిక భూభారతి ఆన్లైన్లో పహానీలు, భూ సమస్యల పరిష్కారానికి అప్లేట్స్, పెండింగ్ సాదా వైనమాలకు పరిష్కారం, నేడు అసెంబ్లీలో ఆర్ఓ డ్రాఫ్ట్ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అల్లు అర్జున్ బెయిల్పై అప్పీల్, హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని భావిస్తున్న పోలీసులు, సంధ్య థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు, తొక్కిసలాటపై వివరణ ఇవ్వాలని ఆదేశం, లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కూడా ప్రశ్నించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. కేటీఆర్ హరీష్ దొరతనం మళ్ళా బయటపడ్డది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి వాళ్ళు మాత్రం వేసుకోలేదని మంత్రి సీతక్క ఇక్కడ వ్యాఖ్యానించినట్టు మనం చూడొచ్చు. వాళ్ళ నిరసనలోనూ సమానత్వం లేదు, రైతులకు 10 సార్లు బేడీలు వేసినా మీరా మాట్లాడేది అంటూ కూడా ఆవిడ మండిపడ్డట్లు మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే 3 బిల్లులు పాస్, స్పోర్ట్స్ వర్సిటీ, యూనివర్సిటీల సవరణ, జీఎస్టీ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. చివరిగా దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే నియామక పరీక్షలకు ఎన్డీఏ దూరం, కేవలం ప్రవేశ పరీక్షలకు మాత్రమే పరిమితమని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. A1గా కేటీఆర్, ఫార్ములా ఈ కారు రేస్ కేసులో A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ కేసు నమోదు చేయాలని ఏసీబీకి సిఎస్ శాంతి కుమారి లేఖ రాసినట్లు కూడా మనం చూడొచ్చు. సిద్ధమవుతున్న అవినీతి నిరోధక శాఖ ఆఫీసర్లతో భేటీ, అసెంబ్లీ సెషన్ ముగిశాక అరెస్టుకు ఛాన్స్ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే అసెంబ్లీ వేదికగా బాబా బామర్దుల బలాబలాలు, ఉనికి కోసం పోటాపోటీగా ప్రోగ్రామ్స్, సర్పంచ్ బిల్లులపై హరీష్ వాకౌట్, లగచర్ల ఘటనపై కేటీఆర్ ప్రెస్ మీట్, ఒకరి ప్రోగ్రాంకు మరొకరు వెళ్ళొద్దని కండిషన్ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే కొత్త జీపీలు వద్దు, రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయొద్దు అని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మహిళా సంఘాల యూనిఫామ్ ఫైనల్, చీరలను పరిశీలించిన సీఎం రేవంత్, మంత్రి సీతక్క అని కూడా మరొక న్యూస్ని అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము. లోన్ యాప్ వేధింపులు, యువకుడి సూసైడ్, పురుగుల మందు తాగి ఆత్మహత్య, మెదక్ జిల్లాలో విషాద ఘటన చేసుకున్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రెండవదిగా వరంగల్ జిల్లాలోనూ బాలుడి ఆత్మహత్య, ఆన్లైన్ బెట్టింగ్లే కారణం అన్నట్లు కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. వాసవి ఏంటి నిర్మాణాలు, వరద కాలువను తిరిగి పూర్తి స్థాయిలో నిర్మించండి తనిఖీలు నిర్వహిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, కన్స్ట్రక్షన్ కంపెనీపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం, జూలై తర్వాత అక్రమ నిర్మాణాలపైనే కొరడా, హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్ళబోమని కూడా ఆయన క్లారిటీ ఇచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.